మిన్నీ మ్యాచింగ్ టీ షర్ట్, మ్యాచింగ్ స్టిక్కర్, మ్యాచింగ్ క్లిప్స్. సరే బాయ్ చెప్పు, ఇంకా డాడీకి బాయ్ చెప్పు. షాప్ బాయ్ బాయ్ బాయ్, ఇంకా స్లాగం మేము బాయ్. నిన్నెవరన్నా తీసుకొస్తున్నారని చెప్పానా? నిన్ను తీసుకురాట్లా మేము. బాయ్ బాయ్ మిన్నీ, మిన్నీ బాయ్. సో మేము విజయవాడలో లెనిన్ సెంటర్ దగ్గర ఉన్న చందన బ్రదర్స్కి వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను నా మ్యారేజ్ అప్పుడు బ్లాక్ బీడ్స్ ఇక్కడే తీసుకున్నాను. సో అందుకే ఇక్కడే మార్చేసి వేరే తీసుకుందామని. ఇక్కడ లోపల ఫోన్ ఎలా ఉండదు, సో నేను ఎక్కువ షూట్ చేయలేదు. మోడల్ నేనేమనుకున్నానంటే ఎక్కువ బ్లాక్ బీడ్స్ కాకుండా లాస్ట్ టైం తీసుకున్నట్టే గోల్డ్ కొంచెం ఎక్కువ వచ్చేటట్టు. ఇది నాది తెగిపోయింది. ఇది ఎంతమందికి ఇష్టమో కదా నాకు. ఈవెన్ ఇన్స్టాలో కూడా చాలామంది అడుగుతారు క్లోజ్ పిక్ పెట్టమని. కానీ మంచిగా వచ్చింది. అంటే ఇప్పటిదాకా 3.5 years ఎప్పుడు తెగలేదు. ఇది కూడా మిన్ని గట్టిగా లాగకపోయింటే ఇంకా మంచిగా ఉండేది. ఎనీవే చాలా డేస్ నుంచి పెడుతున్నాను కదా, సో కొంచెం చేంజ్ చేసినట్టు కూడా ఉండేది. బట్ ఆ బ్లాక్ బీడ్స్ అయితే నేను డెఫినెట్లీ మిస్ అవుతాను. సో ఇక్కడ ఏంటంటే పాత గోల్డ్ ఇచ్చేయటానికి అది ఎంత వస్తుంది ఏంటి అనేది. మిన్నీ అయితే ఆడినట్టే ఉంది. అసలు వెళ్ళిన దగ్గర నుంచి ఆపటం కష్టమైపోతుంది నాకు. సో ఇక్కడ ఎందుకు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నానంటే నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ ఎంత ఉందో లైక్ 7 grams ఉంది నాది పాతది కూడా. ఇప్పుడు 7 grams ఇచ్చేశారు. జస్ట్ స్టోన్ వెయిట్ ఒక్కటే తీశారు. అప్పటి గోల్డ్కి ఇప్పటికి లైక్ 5,000 6,000 ఎక్కువ వచ్చింది నాకు అంతే. అండ్ నేను నా చేతిలో నుంచి 12,000 దాకా పే చేశాను. అరౌండ్ మొత్తం కలిపి 7 grams అయింది నేను తీసుకున్నది. ఇప్పుడుది మోడల్ మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. అక్కడ క్యామ్ ఎలో లేదు కాబట్టి మేము అసలు వీడియో ఏం తీయలేదు. అండ్ మా మదర్కి రింగ్ కూడా ఇక్కడ చూశాను. బట్ నాకు మోడల్స్ అన్నీ మొద్దుగా అనిపించాయి, అంటే పెద్దవాళ్ళకి బాగా హెవీగా. సో నా ఫేవరెట్ గోల్డ్ షాప్కి వెళ్తాను, అది నెక్స్ట్ చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ఓన్లీ బ్లాక్ బీడ్స్ మటుకు తీసుకున్నా. ఈ మిన్నీ పాప సరిగ్గా పెట్టారా లేదా అని పెద్దోళ్ళు చెక్ చేసినట్టు అన్నీ ఓపెన్ చేసి తీస్తుంది. సో ఇక్కడ షాపింగ్ అయిపోయిన వెంటనే ఆఫ్టర్నూన్ వచ్చాము. ఫుల్ ఎండగా ఉంది. సో అందరం కలిసి అలాగ కాసేపు చెరుకు రసం తాగేసేసి నెక్స్ట్ షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. నేను ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వచ్చినప్పుడు మా అమ్మని తీసుకొని వస్తాను. నేను చాలా వరకు గోల్డ్ కొన్నప్పుడు మా అమ్మే వస్తుంది. ₹1 ఎక్కువ అయిపోయినా పర్లేదు, చిన్నవి తీసుకోదు అని మంచి సెలెక్ట్ చేసేది దగ్గరుండి. మిన్నీకి బాగా దాహం వేసినట్టుంది. సో నెక్స్ట్ నా ఫేవరెట్ షాప్ ముత్యాలంపాడు సత్యనారాయణపురం ఉండేది కదా, అక్కడ నాకు ఈవెన్ పెద్ద జ్యువెలరీ స్టోర్స్లో కూడా లేనన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి. నేను చాలా వరకు నా సెకండ్ టాప్స్ అన్నీ ఇక్కడే తీసుకున్నాను. అండ్ చిన్న జ్యువెలరీ మొత్తం కలెక్షన్ చాలా బాగుండిద్ది వీళ్ళ దగ్గర. సో రింగ్స్ బాగా హెవీవి కాకుండా సింపుల్వి చూపిమ్మని చెప్పాను. ఏది లక్ష్మీదేవి మోడల్లో. ఆల్రెడీ నా దగ్గర బాగా హెవీది ఒకటి ఉంది, మా అత్తయ్య చేయించింది. సో అది నాకు పెట్టుకోబుద్ధి కాక నేను పెట్టుకోవట్లేదు. అంటే అంత పెద్దవి సెట్ కావనిపించింది. ఇప్పుడు మోడల్స్ చాలా వచ్చాయి కదా లక్ష్మీదేవిలో, సో వాటిల్లో చూస్తున్నాను. వీళ్ళ దగ్గర మంచి కలెక్షనే ఉంది లక్ష్మీదేవిలో. సో దాంట్లో నేనేమి చూస్ చేసుకున్నానో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. రీసెంట్గా మిన్నీకి చోలీ కుట్టించాను కదా, అది కూడా ఈ షాప్లోనే. అదే వాళ్ళకి చెప్పి బెదిరిస్తున్నాను, అల్లరి చేస్తుందని చెప్పి. ఈ పిల్లకి చోలీ కుట్టారు కదా మీకు గుర్తుందా, మళ్ళీ కుట్టండి అన్నట్టు. సో ఇక్కడ మోడల్స్ ఫస్ట్ అయితే రింగ్స్ ఇవి చూసాము. ఆ తర్వాత నాకు సెకండ్ టాప్స్ ఒకటి ఊడిపోయింది. ఏంటో టైంకి అన్నీ ఒకేసారి తెగిపోవడం ఊడిపోవడం జరిగినాయి. సెకండ్ టాప్స్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుండేది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యిద్ది. సింపుల్గా ఉంటాయి, లైక్ 2,000 3,000లో వచ్చేస్తాయి. నేను నా జాబ్ దానికన్నా ముందు నా B.Pharm అప్పుడు కుట్టించుకున్నాను. నేను సెకండ్ ఇయర్ అప్పుడో ఫస్ట్ ఇయర్ అప్పుడో కుట్టించుకున్నాను. సెకండ్ టాప్ ఒకటేమో ఇంటర్ సెకండ్ ఇయర్లో కుట్టించాను. నాకు 2 ఉన్నాయి. సో అప్పటి నుంచి నేను వీళ్ళ దగ్గరే తీసుకుంటా. మళ్ళీ ఏదన్నా పోయినా మళ్ళీ వీళ్ళ దగ్గరే తీసుకుంటాను. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అదే బయట మీరు చూస్తే సెకండ్ టాప్స్ అన్నీ ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు, నార్మల్గా చెప్తున్నాను. ఈ షాప్ వల్ల నాకు అంత తెలియని కూడా తెలీదు. బట్ మీకు ఎప్పుడన్నా సెకండ్ టాప్స్ కలెక్షన్ కావాలంటే విజయవాడ అయితే కనుక ట్రై చేయండి. రీజనబుల్ ప్రైజెస్లో ఎన్ని మోడల్స్ ఉంటాయో నేను తీసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఈసారి నేను ఏంటంటే ఆల్రెడీ వైట్ స్టోన్స్వి మొన్నటిదాకా వాడాను. సో గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు తీసుకుందాము అని చెప్పి చూసాను. సెకండ్ టాప్స్ ఆల్రెడీ నేను రింగ్ మోడల్ పెట్టుకొని తీసేశాను. నాకు చాలా ఇష్టం సెకండ్ టాప్స్ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ పెట్టాలని. ఇది చాలా దీనంగా అబ్జర్వ్ చేస్తుంది అక్కడున్న జ్యువెలరీని.
చిన్నపిల్ల కాబట్టి ఇప్పుడు కూర్చుంది, అదే పెద్దదైందంటే పోటీకి వచ్చింది కదా. సో ఒక ఓమ్ మోడల్లో ఒకటి చూశాను, డిఫరెంట్గా యూనిక్గా ఉంది. సో అది పెట్టుకొని ట్రై చేస్తున్నాను అసలు ఎలా ఉండిద్ది పైకి పెడితే అని. నాకు మా మామ ముక్కు పొడుగు కూడా కుట్టించింది, లైక్ 3 times 4 times కుట్టించింది. నేను ఎప్పటికప్పుడు అది తీసేసేదాన్ని. ఆల్రెడీ నా ముక్కు చాలా డిఫరెంట్గా ఎత్తుగా బారుగా ఉండిద్ది. ఆల్రెడీ కమెంట్ కూడా చేస్తారు కదా కేసీఆర్ ముక్కు అది ఇది అని. సో ఇవి నేను తీసుకుంది, చాలా బాగున్నాయి కదా డిఫరెంట్గా. ఓం అని మొత్తం గోల్డే వచ్చినాయి, స్టోన్స్ ఏమీ లేదు. మొన్నటిదాకా స్టోన్స్ వాడాను కదా అని సో ఇలా డిఫరెంట్గా చూస్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసేయండి. తర్వాత రింగ్స్లో కొన్ని కొత్త మోడల్స్ వచ్చినాయంటే అవి చూపిమని చెప్పాను మిన్నీకి తీసుకుందామని. కానీ తర్వాత వాళ్ళు చెప్పారు రింగ్ ఇప్పుడే పెట్టకండి, కొంచెం హోల్ పెద్దది కావాలి అని. లైక్ ఇవి సీలలుకి ఎంత అది వస్తుందో అంతది వచ్చింది. దీని ఏమో చిన్న పోగులు ఉంటాయి కదా సో సరిపోవు. బట్ ఇలాంటివి పెడితే ఇంకా లాగటం అవేం ఛాన్స్ ఉండవు, ఎందుకంటే హ్యాంగింగ్స్ ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు హోల్ చిన్నదన్నారు కాబట్టి ఇంకా చూసి వదిలేసాను, ఏం తీసుకోలేదు. హే మిన్నీ, మిన్నీ ఎండలో వెళ్ళి అలిసిపోయిన మిన్నీ. ఒరే మిన్నిగా దొంగి, ఏ దొంగి, నీ డ్రెస్సు భలే ఉంది మిన్నీ, బాగుంది మిన్నీ నీ డ్రెస్సు. థ్యాంక్ యూ చెప్పు, నీ డ్రెస్సు చూపి, నీ డ్రెస్సు చూపి. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్ మిన్నీ. ఎక్కడికమ్మా, ఎక్కడికి నా తల్లు, నా తల్లి, నా బంగారు తల్లమ్మ ఇది. మిన్నీ మమ్మీ దగ్గరికి వచ్చేసింది, బంగారు తల్లి, చిన్ని బంగారు తల్లి. బాయ్ బాయ్. మా మమ్మీ నేను గోల్డ్ షాప్ చేసుకొని వచ్చాము. నేనే తెంచేశాను నల్లపూసలు, గుండుదాన్ని నల్లపూసలు తెంచేసాను. క్లిప్ ఏది, క్లిప్ ఏది నీ క్లిప్, దాని క్లిప్ అంటే ఏది? దీనికి పచ్చళ్ళు పిచ్చి ఒకటి ఉంది. సో కారం అంతా తీసేసి ముక్కిస్తుంటే అది చీకుతోంది. లంచ్ అయిపోయింది. సో నల్లపూసలు అయితే షాపింగ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మా మమ్మీకి రింగ్ తీసుకున్నాను బర్త్డేకి. ఇప్పుడు ఇంకా ఇది మా మమ్మీకి తీసుకున్నానని తెలీదు. సో అక్కడ వీడియో తీయలేదు, అందుకే వచ్చాక చూపిద్దామని. నేను ఏ మోడల్ తీసుకున్నానో చూసేద్దాము. పాతది ఇంకా రిటర్న్ ఇచ్చేసాను. అప్పుడు ఉన్న గోల్డ్ రేట్కి ఇప్పటికి ఒక 5000 పెరిగింది అంతే. ఇదైతే 7 grams వచ్చింది. సో ఇది నేను తీసుకున్న మోడల్. యాక్చువల్లీ నాకు మొత్తం నల్ల పూసలు వస్తే నచ్చదు, సో అందుకనే నేను ఎక్కువ గోల్డ్ ప్రిఫర్ చేస్తాను. లాస్ట్ టైం నేను తీసుకున్నది కూడా మీ అందరికీ తెలుసు కదా, గోల్డ్ కొంచెం ప్లాటినమో సిల్వర్ అది ఏంటిదో కూడా తెలీదు. సో ఇప్పుడు కూడా అంతే, నేను మొత్తం ఎక్కువ గోల్డ్ వచ్చేటట్టు, మధ్య మధ్యలో ఇలా బ్లాక్ వచ్చేటట్టు, ఇక్కడ నుంచి మళ్ళీ హాఫ్ నుంచి సేమ్ లాస్ట్ టైం మోడల్ లాగే కానీ డిఫరెంట్గా. ఇది లాకెట్ కూడా దీనికి వాళ్ళే ఇచ్చేసారు, లవ్ సింబల్స్ 2 వచ్చి మధ్యలో. ఇప్పుడు ఇది పెట్టుకొని చూపిస్తాం. ఇది కొంచెం లాంగ్ వచ్చింది. లాస్ట్ టైంది ప్రెగ్నెన్సీ అప్పుడు లావ్ అయిపోతే పైకి వెళ్ళిపోయింది. ఈసారి అలా ప్రాబ్లం ఉండకూడదని చెప్పి ఇలా తీసుకున్నా. నాకు తెలిసి లాకెట్ అన్ని డ్రెస్సుల మీదకి కనపడకపోవచ్చు. ఎస్, దిస్ ఇస్ మై బ్లాక్ బీడ్ మోడల్. అండ్ ఇప్పుడు మా మమ్మీకి ఏం తీసుకున్నామో చూపిస్తాం. ఇది 7 grams పడింది. అలాగో మీరు కాస్ట్ గురించి అడుగుతారని చెప్పి చెప్తున్నా. 7 grams వచ్చింది. అండ్ ఇది మా మమ్మీ బర్త్డే గిఫ్ట్. ఎప్పటి నుంచో లక్ష్మీదేవి ఉంగరం తీసుకోవాలి అని అంటూ ఉంది నాతో. ఆల్రెడీ మా మమ్మీకి ఉంది, అది కొన్ని పరిస్థితుల వల్ల పెట్టుకోవట్లేదు. ఇప్పుడు అది లేదు అసలు. సో చాలా ఇయర్స్ నుంచి చేతికి రింగ్ లేదు, అందుకనే లక్ష్మీదేవి ఉంగరం తీసుకున్నాం. ఇది అరౌండ్ కాస్ట్ 23,000 పడింది అనుకుంటున్నా. 20 to 23,000. కొంచెం పనులు చేస్తారు కదా అని చెప్పి ఈ కింద గట్టిగా ఉండేటట్టు తీసుకున్నా, సింపుల్గా. నేను నా చేతికి పెట్టుకొని చూపిస్తా. యా, సో ఇవే నేను తీసుకున్న షాపింగ్. బ్లాక్ బీట్స్ మా మమ్మీ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.